హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా బర్త్డే అవుట్ఫిట్ ఒక 2 ప్లెయిన్ జార్జెట్ సారీస్ అయితే తీసుకున్నానండి. 1 మీటర్ అయితే డిజైనర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కానీ ఈ మోడల్లో స్టిచ్ చేసుకోవాలి అంటే మీరైతే 1.5 మీటర్ డిజైనర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి. నేనైతే చిన్న క్లాత్ పీస్ కూడా మిగిల్చకుండా అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు లెహెంగా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇప్పుడైతే క్రాప్ టాప్ ది బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇందులోనే 3-in-1 నేను ఎలా కన్వర్ట్ చేసుకున్నాను, ఇంకా చున్నీ దుపట్టా గురించి కూడా చాలామంది ఎలా స్టిచ్ చేశానని అడిగారు. అన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ క్రాప్ టాప్ మెజర్మెంట్స్ అయితే నేను సైడ్ ఇచ్చానండి, ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నార్మల్గా మనం బ్లౌజ్ హైట్ అనుకోండి 13.5 నుంచి 14 పెట్టుకుంటాము. కానీ ఇది క్రాప్ టాప్ కాబట్టి నాకు లెహెంగాకి బ్లౌజ్కి మధ్యలో గ్యాప్ లేకుండా కొంచెం బ్లౌజ్ అనేది హైట్ చేసుకున్నాను అనమాట. 15 ఇంచెస్ పైన కింద ఖర్చులతో కలిపి 16 ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకొని పైన స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. మనం ఈ లైనింగ్ పీస్ని ఉతికి ఆరబెట్టుకుంటాం కదండి, క్లాత్ బాగా సాగిపోద్ది అనమాట. సో మీరు కిందన కానీ సైడ్స్ కానీ కట్ చేసుకోండి. స్ట్రైట్గా అయిన తర్వాత మార్కింగ్ చేసుకోండి. ఇది ఓపెన్ సైడ్ వైపు నేను ఇలా 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం జిప్ కానీ హుక్స్ కానీ వేసుకుంటాం కదా, దానికోసం అని చెప్పేసి 1/2 ఇంచ్ అయితే నేను లైన్ డ్రా చేసి ఉంచుకుంటున్నాను. మీకు ముందే చెప్పేస్తున్నానండి, ఇందులోని చాలా వీడియో క్లిప్స్ అనేవి నేను రికార్డే చేయలేదన్నమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలా ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ స్టిచ్ చేయడము. సో ఈ సమ్మర్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆ టైంలోని. ఆ సఫికేషన్కి అయితే నేను వీడియో అనేది రికార్డ్ చేయలేదు. ఉన్నంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నేను పెడుతుంది బోట్ నెక్ అండి, అంటే బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టాను, ఫ్రంట్ సైడ్ ఏమో డీప్ నెక్ పెట్టాను అనమాట. అలా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మనకు బోట్ నెక్ వస్తే ఫుల్ షోల్డర్ విత్ అయితే తీసుకోవాలి. ఈ క్రాప్ టాప్ ఫుల్ షోల్డర్ విత్ 14 ఇంచెస్ అండి. దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే 7 వచ్చిందనమాట. సో 7కి మార్కింగ్ చేసుకున్నాను. మనం షోల్డర్ విత్ ఎంత అయితే పెట్టుకున్నామో ఆర్మ్ డౌన్ లైన్ ఉంటుంది కదా, అది కూడా 7 ఇంచే పెట్టుకోవాలి. ఆ మార్కింగ్కి కరెక్ట్గా ఎల్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలన్నమాట. మనము హ్యాండ్కి ఆర్మ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి కాబట్టి ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకుంటాము. నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్కి అయితే ఇలా ఎల్ షేప్లో డ్రా చేసి 1.5 లోతు లోపలికి స్లాంటింగ్ లైన్ తీసుకొని ఆర్మ్ కర్వ్ అనేది డ్రా చేస్తామండి. కానీ ఇది బోట్ నెక్ కదా, సో లోపలికి 0.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని అక్కడ ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోండి. అంటే మీరు ఫుల్ షోల్డర్ 7 ఉందనుకోండి, ఈ కిందన లైన్ డ్రా చేసుకునే దగ్గర అక్కడ విత్ అనేది 6.5 తీసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మీరు డ్రా చేస్తే మనకి హ్యాండ్ దగ్గర మనకి లూజ్ టైట్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడా కూడా ఒగ్గులు ఉండవు అనమాట. నేను క్రాప్ టాప్ స్టిచ్ చేయడం ఫస్ట్ టైం అండి, చాలా భయపడ్డా అనమాట, మొత్తం పోతుందేమో అని చెప్పేసి. కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. అప్పుడు 1.5కి లోతుకి తీసుకొని ఇలా కర్వ్ అయినా డ్రా చేసుకోవచ్చు. నార్మల్గా కర్వ్ స్కేల్ అయినా యూజ్ చేసి ఇలాగా ఆర్మ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి మనకి టైట్గా ఉండకుండా ఇక్కడ నెక్ నుంచి ఆర్మ్ షేప్కి 1/2 ఇంచ్ అనేది ఇలా లోతు కట్ చేస్తున్నాను. అప్పుడు మనకి భుజాలు టైట్గా ఫిక్స్ అవ్వకుండా ఎక్కడ జారు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వేస్ట్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి. నా వేస్ట్ 28 డివైడెడ్ బై 4 చేశాను. 7 ఇంచ్ అయితే వచ్చింది. 7 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ ఏమో డాట్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నానండి. కంప్లీట్గా ఒక 10 ఇంచెస్ అనేవి కిందన డ్రా చేశాను. ఈ వేస్ట్ రౌండ్ని యూజ్ చేసుకొని మనము చెస్ట్ రౌండ్ కూడా డ్రా చేసుకోవచ్చు అండి. నా వేస్ట్ 7 కదా, ఈ 7కి +2 కలిపి ఎంత వచ్చిందో అది చెస్ట్ రౌండ్గా పెట్టుకున్నారనుకోండి, మనకి అన్ని ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే నార్మల్ బ్లౌజ్ అనుకోండి, ఈ 7కి +1 పెట్టుకోవాలి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 7కి +2 అయితే కలిపి 36 వచ్చిందనమాట. దాన్ని డివైడెడ్ బై 4 9 చేసుకొని చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకున్నాను. మనకి ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియడం కోసము నేను ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకుంటున్నాను. కుట్టు వేసేసిన తర్వాత 7.5 రావాలన్నమాట. అందుకనే పైన మార్క్ చేసుకున్నాను. కుట్టు అక్కడ వేసేస్తాం కాబట్టి ఈ కింద నుంచి 7.5 ఉందా లేదా అనేసి చెక్ చేసుకున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఇంకా చెస్ట్ రౌండ్ దగ్గర కూడా 2 ఇంచ్ మార్జిన్ అయితే ఇచ్చేసి లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నానండి. ఈ వీడియోలోని ఫ్రంట్ నెక్ డీప్ ఉంది కదండి, అది నేను మర్చిపోయి పెట్టేశాను. అందుకే వీడియోలో క్లిప్లో కూడా మీకు ఎక్కడ నేను యాడ్ చేయలేదన్నమాట. నెక్ వరకు స్కిప్ చేయండి, ఎందుకంటే నేను బకరం యూజ్ చేశాను. ఆ బకరం కటింగ్ అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. నేను నెక్ విత్ ఎంత తీసుకున్నాను, డీప్ ఎంత తీసుకున్నాను అనేది. ఇదైతే బ్యాక్ సైడ్ పార్ట్, మన నెక్ విత్ అనేవి 3 ఇంచెసే ఉండాలి బోట్ నెక్ కాబట్టి. ఇది నార్మల్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నాను, కానీ ఇది కూడా మీరు తీసుకోకండి. నేను బకరం మీద డ్రా చేసినప్పుడు మీకు క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట. ఇది పైన బోట్ నెక్ పెట్టుకున్నాను, మధ్యలోని ఒక నెక్ షేప్ అనేది ఇచ్చుకున్నాను అనమాట. నేను థ్రెడ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను, అందుకే పై నెక్కి కింద నెక్కి
0.75 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచుకొని ఈ కింద నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను అనమాట. మీకు నార్మల్గా అర్థం అవ్వాలని డ్రా చేశాను, కానీ ఇది మీరు పట్టించుకోకండి. నేను బక్రం మీద ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ సైడ్ క్రాప్ టాప్కి మనము టక్స్ ఇచ్చుకుంటాం కదండి, అదే డాట్స్ వేసుకుంటాం కదా, అది ఏంటంటే మనం మధ్యలోని తీసుకున్నాం కదా 7 ఇంచెస్, దాని మధ్యలోకి ఫోల్డ్ చేసి అక్కడ 4 ఇంచెస్ హైట్కి డాట్ వేసుకోవాలన్నమాట. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే మనం కింద దానికి మార్కింగ్ చేయలేదు కదా, మనకి ఈజీగా తెలియాలి అంటే మనకి రోలర్ ఉంటుందన్నమాట. అది యూజ్ చేసామనుకోండి చక్కగా మార్కింగ్ పడిపోతుంది. మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా కనిపిస్తుంది అనమాట, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ఎడ్జ్లో కూడా నేను 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టి డ్రా చేస్తున్నానండి. అంటే మనకి చెస్ట్ పార్ట్ అనేది మధ్యలోనే ఉంటుంది, సైడ్స్ ఉండదు కదా, ఇది ఎక్కువైపోతుంది అనమాట సైడ్ పార్ట్ అనేది. అందుకనే మనము సైడ్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఎక్కడెక్కడైతే నాకు మార్కింగ్స్ కావాలో ఆ ప్లేసెస్లోని నేనైతే రోలర్తోనైతే డ్రా చేసుకుంటున్నాను. మనకి సేమ్ పైన ఎలా అయితే ఉందో కిందన ఆ ప్రింట్ అనేది పడిపోతుంది అనమాట. సో మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ఈజీగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అందుకని ఈ రోలర్తో అయితే నేను ఒకసారి చేసుకుంటున్నాను. మార్కింగ్ ఎలా అయితే ఉందో పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. కాకపోతే ఇది 2 ఓపెన్లో ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాము, ఎందుకంటే నేను హుక్స్ పెట్టుకున్నాను కాబట్టి. అదే ఫ్రంట్ పార్ట్ అనుకోండి క్లోజ్లో ఉండాలన్నమాట. అది నేను హుక్స్ వేసుకోవడానికి 0.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేశాను కదా క్లాత్, ఆ క్లాత్ని అయితే ఫోల్డ్ చేసేసి పిన్స్ పెట్టేసుకొని అప్పుడు మీరు దీన్ని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే యూజ్ చేయాలి. హుక్స్ కాజా పట్టి వేయడానికి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదండి, అది ఫోల్డ్ చేసిన తర్వాత మనకి షోల్డర్ కరెక్ట్గా ఉందా, మనము వేస్ట్ రౌండ్ దగ్గర 10 ఇంచ్ పెట్టుకున్నాం కదా ఖర్చుతో కలిపి, అది కూడా కరెక్ట్గా ఉందా మెజర్ చేసుకొని అప్పుడు ఒక క్లోజ్ ఫోల్డ్లో ఉన్న క్లాత్ మీద ఇలా పెట్టేసి పిన్స్ పెట్టేసుకోండి జరగకుండా. అది అవుటర్ లైన్ ఉంటుంది కదా మొత్తం అంతా కూడా డ్రాఫ్ట్ వేసేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో ఫ్రంట్ కూడా అలాగే పెట్టి చేంజెస్ ఏవైనా ఉంటే అప్పుడు చేసుకోండి. మెయిన్ మనకి నెక్ దగ్గర ఆర్మ్ రౌండ్ తీసుకుంటాం కదా, అక్కడ ఈ రోలర్తో అయితే చేసుకొని ఎక్కడెక్కడైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ మనము ఈ చాక్తోనైతే డ్రా చేసుకోవాలన్నమాట. పైకి లైన్స్ మనకి ఇవి తెలియాలి కదా ఈ లోతులు ఎంత తీసుకుంటున్నామో. ఇప్పుడు చూడండి నేను హ్యాండ్ దగ్గర, నెక్ దగ్గర, ఈ హ్యాండ్ కిందన, ఈ వేస్ట్ దగ్గర కూడా ఇలా లైన్స్ పెట్టేసుకుంటే మనకి పొరపాట్లు ఉన్నా సరే మనకు తెలిసిపోతుంది అనమాట. ఈ లైన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. మళ్ళీ నేను హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్లోని 1/2 ఇంచ్ లోతు పెట్టుకోవాలి కదా, అప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి పెట్టేసుకొని అప్పుడు ఆర్మ్ షేప్ అనేది డ్రా చేసుకుంటాను. సో నాకు హ్యాండ్ దగ్గర ఒగ్గులు రాకుండా వస్తుంది అనమాట. నేను నెక్ అయితే ఇక్కడ ఇచ్చుకున్నానండి, ఇది నేను ఇలా నార్మల్గా డ్రా చేస్తున్నాను కానీ బక్రం మీదే డ్రా చేశాను. నేను ఫ్రంట్ నెక్ 5.75 ఇంచ్ ఇచ్చాను. ఇది క్రాప్ టాప్ కాబట్టి ఏమాత్రం లూజ్ ఉన్నా సరే నాకు అంత కంఫర్ట్ ఉండదండి, యూజ్ చేయను మళ్ళీ. అందుకనే కొంచెం పైకైనా బెటర్ అని చెప్పేసి 5.75 ఇంచ్కి నేను నెక్ డీప్ అనేది పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ అనేది పైకి వెళ్ళిపోతుందండి, అంత కంఫర్ట్గా ఉండట్లేదు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంటుంది బాడీ, కానీ ఫ్రంట్ సైడ్ చెస్ట్ షేప్ ఉంటుంది కదా, దానివల్ల ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది, నాకు బాగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ సైడ్లోని దించుకున్నాను. అదే ఎక్కువ చెస్ట్ ఉందనుకోండి 1 ఇంచ్ కూడా దించుకోవచ్చు అనమాట. నాది మీడియం సైజు, సో నేను 1/2 ఇంచ్ అనేది లెంత్ అనేది పెంచుకున్నాను. ఇక్కడ 3.75 ఇంచ్కి ఒక లైన్ అయితే మార్క్ చేసుకున్నాను. ఈ పైనుంచి షోల్డర్ నుంచి కిందకి 10.5 దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను. అప్పుడు ఈ కింద లైన్కి ఈ ఎపెక్స్ పాయింట్కి కూడా లైన్ అనేది స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను అనమాట. ఎక్కడైతే మనము కింద 3.75 ఇచ్చాం కదా, అక్కడి నుంచి ఇటువైపు క్లోజింగ్ వైపు ఏమొచ్చి 0.5 ఇంచ్ ఉంచుకోండి. ఆ 0.5 ఇంచ్ దగ్గర నుంచి 2 ఇంచ్ మనకి టక్స్ కోసం అనమాట. అక్కడి నుంచి మనము ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా షేప్ వస్తుంది అనమాట. మన చెస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే షేప్ వస్తుంది. మనం స్టిచ్చింగ్ చేసాక కూడా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను వీడియోలో ఎలా డ్రా చేస్తున్నానో అలాగా మీరు చూసుకొని డ్రా చేయండి. ఈ ఎపెక్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కటింగ్ చేసిన తర్వాత కూడా టక్స్ పెట్టుకొని కరెక్ట్గా ఆ బాడీ పార్ట్, అంటే అటువైపు కట్ చేసేస్తాం కదా, అటువైపు బాడీ పార్ట్ ఇటువైపు బాడీ పార్ట్ కరెక్ట్గా అదే పాయింట్ దగ్గర మీట్ అయినట్టు మనము స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పర్ఫెక్ట్ వస్తుంది అనమాట స్టిచ్చింగ్. నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్లౌజ్ అనుకోండి పైన శారీ ఉంటుంది కదా, కానీ ఇది క్రాప్ టాప్ కదా. క్రాప్ టాప్ అంటే కొంచెం మనకి విజిబిలిటీ ఉంటుంది అందరికీ, అంత కంఫర్ట్గా ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా భయపడ్డాను, కానీ చాలా బాగా వచ్చింది. ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యి కానీ కట్ చేస్తే చాలా బాగా వస్తుందండి.
ప్రిన్సెస్ కట్కి ఇప్పుడు మధ్యలోని మనము డ్రా చేసుకున్నాం కదండి, అది ఇప్పుడు మనం కట్ చేసేస్తాము. కట్ చేసిన తర్వాత 2 పీసెస్ని జాయిన్ చేయాలి కదా, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు. సో దానికోసం అని ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది సైడ్స్ని పెట్టుకోవాలన్నమాట. అదే నేను పెడుతున్నాను. పైన కిందన 1 ఇంచ్ పెట్టుకోవాలి. కానీ మనము వెనకాతల డాట్ వేసుకున్నాం 1 ఇంచ్, ఫ్రంట్కి ఏమొచ్చి 2 ఇంచ్ డాట్ వేస్తున్నాము. అదొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా, అందుకని కిందన 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, పైన ఏమొచ్చి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. మీకు ఇంకా డౌట్ ఉంటే మనము ఒక డాట్కి మార్క్ చేసుకున్నాం కదండి, దాన్ని ఫోల్డ్ చేసేసి వేస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకి 7 ఇంచ్ వచ్చిందా, ఖర్చు 2 ఇంచ్ ఉందా చెక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ ఎక్స్ట్రాగా అంటే కుట్టడం కోసము 1 ఇంచ్ మార్జిన్ పెట్టాను, ఈ డాట్ కోసము ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్జిన్ పెట్టాను. సో ఇప్పుడు మనం వేస్ట్ని మెజర్ చేసుకుందాం. మనకి వేస్ట్ ఎంత ఉండాలి, 7 ఇంచ్ ఉండాలి. ప్లస్ మనం ఖర్చు 2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అది 9 ఇంచ్ అవుతుంది. మరి ఇది మధ్యలో కట్ చేసిన తర్వాత కుట్టుకోవాలి కదా, 1/2 ఇంచ్ దీనికి దానికి ఉండాలి, అదొక 1 ఇంచ్. సో టోటల్గా 10 ఇంచెస్ ఉండాలన్నమాట. అది కరెక్ట్గా ఉందో లేదో మెజర్ చేసుకోండి, అప్పుడు మీకు సైడ్ సరిపోతుందో లేదో మీకు తెలుస్తుంది అనమాట. ఇలా కానీ మీరు కట్ చేసుకున్నారనుకోండి, మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనకి క్లాత్ ఎక్కడ మిగలకుండా కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. మెయిన్లీ బిగినర్స్ ఎవరైనా స్టిచ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మనం బ్యాక్ పార్ట్లోని వేస్ట్ దగ్గర క్రాస్గా కట్ చేసాం కదా, సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎగుడు దిగుడు రాకుండా ఈ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టేసి మనం ఎంత అయితే కట్ చేయాలో అదైతే నేను క్రాస్ తీసుకుంటున్నాను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ టక్స్ పక్కన 1/2 ఇంచు నేను వదిలేసాను అనమాట. ఎందుకంటే కుట్టినప్పుడు మళ్ళీ అక్కడ క్లాత్ తగ్గిపోతుందని ఆ కుట్టడానికి క్లాత్ ఉంచేసి అక్కడి నుంచి చివరి వరకు కూడా స్లాంటింగ్గా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని కట్ చేసుకున్నాను. సో మనకి బ్యాక్ పార్ట్ కింద పార్ట్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఈక్వల్గా వస్తాయని చెప్పేసి, సో ఈ కటింగ్ ప్రకారంగా మొత్తం నేనైతే కట్ చేసేస్తున్నాను. నెక్ అనేది వదిలేస్తున్నానండి, ఎందుకంటే నేను బక్రం యూజ్ చేస్తున్నాను. నేను టాప్ కటింగ్కి కూడా 3 క్లాత్స్ అయితే యూజ్ చేశానండి. డిజైనర్ పీస్ యూజ్ చేశాను, కాటన్ లైనింగ్ యూజ్ చేశాను, సాటిన్ లైనింగ్ కూడా యూజ్ చేశాను. అందుకు 3 క్లాత్స్ ఉన్నాయి. సో ఈ కాటన్ లైనింగ్ మీద నేను బక్రం అయితే స్టిచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్కి టక్స్ పెట్టాము కదండి, అది కూడా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ పీస్ అనేది పోతుంది. సో ఈ పీస్ 2 జాయిన్ చేయడానికి మనకి ఈ పీస్కి 1/2 ఇంచ్ ఉంచుకోవాలి, అటువైపు పీస్కి 1/2 ఇంచ్ ఉంచుకోవాలన్నమాట, 1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి. ఇక్కడ మధ్యలోని మనకి ఎపెక్స్ పాయింట్ ఉంది కదండి, షోల్డర్ నుంచి కిందికి 10.5 పెట్టుకున్నాము. అక్కడ కరెక్ట్గా మార్క్ చేసుకొని టక్స్ పెట్టుకోండి. సో మీకు అటువైపు ఇటువైపు బాడీ పార్ట్స్ జాయిన్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర 2 కలవాలన్నమాట. ఆ 2 కలిస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది చాలా ప్రాపర్గా వస్తుంది. మనకి ఏదో బొటిక్స్లో స్టిచ్ చేసుకున్నట్టే ఫినిషింగ్ వస్తుందండి, చాలా బాగుంటుందన్నమాట. నేను చెప్పాను కదా, మళ్ళీ క్రాప్ టాప్ను లెహంగా వేసుకున్నప్పుడు ఎబ్బెట్టుగా ఉంటుందేమో అనేసి, అలా కూడా నాకు ఏమీ అనిపించలేదు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నెక్ కటింగ్ చేద్దాము. క్యాన్వాస్ షీట్ అయితే తీసుకున్నానండి, దాన్ని ఫోల్డ్ చేశాను అనమాట. నేను నెక్ విత్ అనేది 3.25 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ డీప్ బ్యాక్ సైడ్ అయితే నేను డ్రా చేస్తున్నాను. ఫస్ట్ బోట్ నెక్ పైన 3 ఇంచెస్కి బోట్ నెక్ అయితే డ్రా చేసుకుందాము. అప్పుడు అక్కడి నుంచి 0.75 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కింద నెక్ అయితే డ్రా చేసుకుందాము. ఈ కింద నెక్ అనేది మీరు కిందన బెల్ట్ ఉంటుంది కదండి, బ్లౌజ్కి హుక్స్ పెట్టుకుంటాం కదా, అది ఎంత ఉండాలో దాన్ని బట్టి ఫిక్స్ చేసుకొని ఆ పై నెక్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చు. జస్ట్ నేను ఒక చిన్న డిఫరెంట్ ట్రయాంగిల్ షేప్ లాగా అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ కర్వ్ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ లాంగ్ వీడియోలోని నేను ఇవన్నీ ట్యాగ్ చేస్తాను అనమాట, నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేశానో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. సో అక్కడి నుంచి 0.75 ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను, స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. మనము థ్రెడ్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఇక్కడ 0.75 ఇంచ్ ఉండాలండి, ఎందుకంటే కుట్టు కోసము 0.5 వెళ్ళిపోతుంది. ఓన్లీ 0.5 ఇంచ్ ఓన్లీ థ్రెడ్ పెట్టడానికి అయితే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి 0.75 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, 3 ఇంచెస్ అయితే నేను విత్ అనేది ఉంచలేదండి, ఓన్లీ 2.5 ఇంచెస్కే నేను మధ్యలో డీప్ నెక్ అనేది డ్రా చేసుకున్నాను, బ్రాడ్ అయిపోకుండానా. కింద నుంచి 2 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి మీకు నచ్చిన షేప్ ఇచ్చుకోవచ్చు. ఈ క్రాప్ టాప్కి అయితే నేను ఈ షేప్ ఇచ్చాను అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి, బ్రాడ్నెస్ కూడా ఎక్కువ ఉండదు అని చెప్పి. నేను ఎప్పుడు ఈ స్టైల్ ఆఫ్ నెక్ అనేది ట్రై చేయలేదు, అందుకనే దీనికి ఇచ్చాను. సో ఇలా ఉంచుకొని దీని చుట్టూరు ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఏదైతే మార్కింగ్ చేసామో దాని చుట్టూ 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మళ్ళీ నేను దాని మీద చాక్తో అయితే సైడ్ని డ్రా చేసుకున్నాను. అదే షేప్లోని కట్ చేసేసుకోండి. దీన్ని మనము కరెక్ట్గా లైనింగ్కి ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే నెక్ అనేది స్టిచ్ చేయాలో సెంటర్కి కరెక్ట్గా చూసుకొని అలా
ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసి ఐరన్ చేసామనుకోండి ఈ క్యాన్వాస్ షీట్ అనేది ఆ కాటన్ లైనింగ్ మీద అతుక్కుపోద్ది అనమాట. సో మనం నెక్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ నెక్ అయితే ఇలా పెట్టుకున్నానండి. ఇది ఓపెన్ కదండి, హుక్స్ పెట్టుకుంటాము. అలా అని మీరు సెంటర్లో కట్ చేసేసారనుకోండి మనకి బ్రాడ్నెస్ పెరిగిపోద్ది అనమాట, ఎలా పెట్టాలో అర్థం కాదు. అందుకనే నేను పైన చూసారా ఒక 1/2 ఇంచ్ ఉంచేసి నెక్ కట్ చేశాను. సో మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు, కానీ ముందే కట్ చేసేసుకోండి. నెక్ అనేది బ్రాడ్ అయిపోతుంది. మీరు ఆ పైన స్ట్రిప్ లాంటిది ఉంచితే మీకు కరెక్ట్ తెలుస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, దాన్ని సేమ్ అనమాట 3.25 విత్ అయితే పెట్టాను. నెక్ డీప్ వచ్చి 5.75 పెట్టి మీకు నచ్చిన షేప్ అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాను. ఇప్పుడు పెప్లం టాప్కి బాటమ్ లైనింగ్ అయితే కట్ చేస్తున్నానండి. ఒక క్లాత్ తీసుకొని 4 ఫోల్డ్స్ కర్చీఫ్ ఫోల్డ్ వేస్తాం కదా, సెంటర్కి ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాలా కట్ చేసుకుంటున్నాను. అంటే నా వేస్ట్ రౌండ్ 28 డివైడెడ్ బై 6.28 చేశాను. ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ టిప్ దగ్గర నుంచి ఇలాగ కర్వ్ షేప్లో అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అక్కడ కర్వ్ షేప్ నుంచి మన హైట్ ఎంత కావాలో అది మెజర్ చేసుకొని ఇస్తాము. నేను 1 మీటరే క్లాత్ ఉందండి, దీన్నే సరిపెడదాం అనుకున్నాను. మళ్ళీ కొనే ఉద్దేశం నాకు లేదనమాట, అసలు స్టిచ్ చేసే ఉద్దేశమే ఇప్పుడు లేదు. కానీ అప్పటికప్పుడు ఇంకేం డ్రెస్సెస్ లేవు కదా అని చెప్పేసి స్టిచ్ చేశాను. సో అంతా కూడా ఈ క్లాత్తోనే మేనేజ్ చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాను. కానీ 1 మీటర్ మీకు సరిపోదు అనమాట పెప్లం టాప్ అంటే. నాకున్న క్లాత్కి ఇలా 8 హైట్ అయితేనే సరిపోతుంది. అదే మీకు ఎక్కువ క్లాత్ ఉందనుకోండి ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. మీరు చూసుకోండి వేస్ట్ నుంచి మీకు ఎంత లెంత్లో పెప్లం హైట్ అనేది కావాలో చూసుకొని పెట్టుకోవచ్చు. నాకున్న క్లాత్ బట్టి నేను 8 వరకే పెట్టుకోగలను అనమాట. ఈ 8 కూడా అటు ఇటు ఖర్చులకు పోయి మనకి 7 అనేది హైట్ వస్తుంది. సో 8 హైట్కి ఇలా కర్వ్ షేప్లా డ్రా చేసుకొని దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది మీకు ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది. మొత్తం క్లోజ్ సైడ్స్తోని మనకి పెప్లం టాప్ అనేది షేప్ ఉంటుంది కదా, ఫుల్ సర్కిల్ షేప్ వస్తుందన్నమాట. చాలా బాగా సెట్ అయ్యిందండి. నేను అప్పటికే అనుకుంటున్నాను, చాలా ఆలోచించి స్టిచ్ చేస్తున్నాను కదా, ఎక్కడ క్లాత్ మిస్ అవ్వకుండా. క్లాత్ ఎక్స్ట్రాగా పడితే అలాగా ఇప్పుడు హ్యాండ్స్కి సరిపోలేదు అనుకోండి అప్పుడు మళ్ళీ కొనలేం కదా. ఇది మీటర్ క్లాత్ 650 రూపీస్ పడింది SBL షాప్లోని. నేను అనుకోకుండా తీసేసుకున్నాను. అది 1 మీటర్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఈ సేమ్ కలర్ ప్లెయిన్ సారీస్ తర్వాత తీసుకున్నానండి. ఒక ప్లాన్ అంటూ లేదనమాట, ప్లాన్ లేకుండానే తీసుకున్నాను. ఒక ప్లాన్తో ఇలా స్టిచ్ చేసుకుందామని వెళ్ళి తీసుకోలేదు, జస్ట్ నాకు ఆ క్లాత్ నచ్చింది అని చెప్పేసి తీసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా మెయిన్ క్లాత్ మీద వేసి చూసుకున్నానండి ఎలా కట్ చేస్తే నాకు సరిపోతుందా అనేసి. ఎందుకంటే 1 మీటర్లోనే నేను మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. సో అన్నీ నాకు నచ్చిన షేప్లో అయితే పెట్టుకొని అడ్జస్ట్ చేసుకున్నాను, దానికి తగ్గట్టు కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు సాటిన్ మెయిన్ సైడ్ డిజైనర్ క్లాత్ మెయిన్ సైడ్ వేసుకొని లైనింగ్ని రాంగ్ సైడ్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్ ఎలా అయితే ఉందో షేపు ఆ షేప్లోనైతే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. అవుటర్ సైడ్ మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకొని ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి కట్స్ పెట్టుకొని రివర్స్ తిప్పేస్తాను అనమాట. అప్పుడు నాకు నీట్గా వస్తుంది. మెయిన్ థ్రెడ్స్ వేస్తాం కదండి, అక్కడ కరెక్ట్గా 0.5 ఇంచ్ పైకి 0.5 ఇంచ్ కిందకి మనం స్టిచ్ చేసాం అనుకోండి, మధ్యలోని 0.5 ఇంచ్ ఉండిపోతుంది థ్రెడ్ పెట్టుకోవడానికి. అలా అయితే మనకి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అనమాట. సో నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా నెక్ దగ్గర, ఆ క్లాత్ అయితే నేను కట్ చేసేసుకొని కట్స్ అయితే ఇచ్చేసుకున్నాను. కట్స్ ఇచ్చేసుకొని రివర్స్ చేసుకున్నాను. ఇక్కడ మనం కట్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ మెయిన్ క్లాత్ ఫ్లవర్స్ కూడా నేను మిగలనివ్వలేదన్నమాట. అది యాప్లిక్ వర్క్ లాగా ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసి నేను నాకు నచ్చిన దగ్గర స్టిక్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు క్లాత్ సరిపోలేదు లాస్ట్లోని. హ్యాండ్కి అయితే నాకు నెట్ క్లాత్ తప్ప డిజైనర్ పీసే మిగలలేదన్నమాట. సో ఆ నెట్ క్లాత్ హ్యాండ్ నేను స్టిచ్ చేసేసి ఈ ఫ్లవర్స్ ఏదైతే కట్ చేశానో యాప్లిక్ వర్క్ లాగా హ్యాండ్ స్టిచ్ అయితే వాటి మీద చేశాను అనమాట. మీకు చూడటానికి అది మొత్తం ఒకే ఫ్యాబ్రిక్ లా అనిపిస్తుంది, కానీ నేను యాప్లిక్ వర్క్ లాగా స్టిచ్ చేశాను దాన్ని. ఇప్పుడు ఈ నెక్ కట్ చేసేసాం కదండి, దీని మీద టాప్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సేమ్ బ్యాక్ సైడ్స్ 2 వైపులు కూడా నేను అయితే ఫినిష్ చేసుకున్నానండి. దీనికి ఏమొచ్చి సిల్వర్ కలర్ థ్రెడ్స్ అయితే పెట్టుకొని ఒక పింక్, లైట్ పింక్, పేస్టల్ పింక్ కలర్లోని నేను లట్కన్స్ డోరీస్ అయితే తీసుకొని పెట్టాను అనమాట. లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీనికి మనము హుక్స్ పట్టి, కాజా పట్టి అయితే వేద్దాము. హుక్స్ పట్టీకి నేనైతే ఎప్పుడు 2 ఇంచెస్ విత్ ఉన్న క్లాత్ అయితే తీసుకుంటానండి. దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేస్తాను. మధ్యలోకి ఫోల్డ్ చేసి అప్పుడు రైట్ సైడ్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసి దాన్ని ఓపెన్ చేసి దాని మీద ఇంకో స్టిచ్ అయితే వేస్తాను. ఇప్పుడు దాన్ని రివర్స్ వైపు తిప్పేసి స్టిచ్ వేసేస్తాను అనమాట. సింపుల్గా చాలా స్ట్రాంగ్గా వస్తుంది హుక్స్ పట్టి అనేది.
నేను హుక్స్ పట్టీకి 2 ఇంచెస్ క్లాత్ తీసుకుంటానండి, కాజా పట్టీకి 2.5 తీసుకుంటాను అనమాట. చెప్పాను కదా, మెయిన్ ఈజీగా అయిపోవాలి అంటే రైట్ సైడ్లో వేసుకోవాలి. హుక్స్ పట్టీ ఎప్పుడూను రైట్ సైడే వేసుకోవాలి, అంటే క్లాత్ రైట్ సైడే ఉండాలి, సైడ్ కూడా రైట్ సైడే ఉండాలన్నమాట. వేసుకొని వెనక్కి తిప్పి వేస్తాము. అదే కాజా పట్టీ అనుకోండి, రివర్స్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తిప్పుతాము. ఇది 2.5 క్లాత్ ఉండాలి. దీన్ని ఏమి ఫోల్డ్ చేయము, జస్ట్ నార్మల్ క్లాత్నే అటాచ్ చేసేసి దాని ఫ్రంట్ వైపు రివర్స్ చేసేసి మనం 0.5 ఇంచ్ ఉంచుకున్నాం కదా, దాని మీద పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. అప్పుడు రెండు పెట్టుకుంటే మనకి నెక్, బ్యాక్ సైడ్ నెక్ అనేది టైట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల, అందులోని పీక్ సమ్మర్లో ఉందండి, చాలా వేడిగా ఉందన్నమాట. ఆ వేడిలోని నాకు హెల్త్ బాగోక స్టిచ్ చేయడం వల్ల నాకు ఈ డ్రెస్ అనేది కంప్లీట్గా 4 days పట్టిందనమాట. ఆగుతూ స్టిచ్ చేస్తూ చేయడం వల్ల. ఇది మెయిన్లీ ఏంటంటే సింగిల్ డ్రెస్ స్టిచ్ చేసేస్తే బాగుండేది. దీన్ని 3-in-1గా స్టిచ్ చేశాను కదా, ఆ బటన్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా చేతి పని ఇవన్నీ కూడా కొంచెము హెక్టిక్ అయ్యిందనమాట. అందులో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు వీడియో పోస్ట్ చేయమని. అది కూడా లేట్ అయిపోతుంది, ఎందుకంటే ఈలోపే పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, నేను ఏ పని అయినా సరే ఒక ప్లాన్తో చేసుకుంటానండి. అసలు నా బర్త్డేకి ఒక డ్రెస్ స్టిచ్ చేద్దాం అనే ఉద్దేశం నాకు లేదు. అందుకనే నేను బేగా స్టార్ట్ చేయలేదన్నమాట. లేకపోతే మేలోనే వర్షాలు బాగా పడ్డాయి కదా, ఆ టైంలోనే స్టార్ట్ చేసేదాన్ని. ఆ ఉద్దేశం లేక నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. అది అలా బర్త్డే 1 weekలోనే స్టిచ్ చేయాల్సి వచ్చింది ఫాస్ట్గాన. సో నేను అనుకునేది కూడా డైరెక్ట్గా ఒక డ్రెస్ స్టిచ్ చేయలేదు, దాన్ని 3-in-1 అని స్టార్ట్ చేశాను కదా. అది రిఫరెన్స్ ఎక్కడా లేదు, జస్ట్ చూపిస్తున్నారు అందరూ 3-in-1 అని. ఆ బటన్స్ పెడితే ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, అక్కడ హుక్స్ కాజా వేస్తే ఎలా అవుద్ది, ఇదంతా కూడా ఆలోచించి బ్రెయిన్ కూడా బాగా పాడైంది నాది. ఇక్కడైతే మీకు సింపుల్గా అర్థమయ్యేలా చూపిస్తున్నాను. నేను ఆ స్టిచ్ చేసినప్పుడు నేను వీడియోస్ ఏమీ రికార్డ్ చేయలేదండి, ఎందుకంటే నాకు హెల్త్ కూడా అంత బాగా సపోర్ట్ చేయలేదు అనమాట ఆ టైంలో. అందుకని నేను గాబరాగా వీడియో అనేది ఎడిట్ చేయాలనుకోలేదు. నేను కొంచెం రెస్ట్ తీసుకొని ఖాళీ ఉన్న టైంలో చేద్దాం అనుకున్నాను. సో ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు ఇన్స్టాలోని, అప్లోడ్ చేశారా అని పర్సనల్ మెసేజ్ కూడా చేస్తున్నారు, అందుకనే అప్లోడ్ చేసేస్తున్నాను. బ్యాక్ సైడ్ డాట్ వేయడానికి 1 inch ఉంచుకున్నాం కదండి, అక్కడ మార్క్ చేసి స్టిచ్ వేసేసాను. 2 వైపులు కూడా 2 dots స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు సాటిన్ 1.5 inch ఉన్న విత్ క్లాత్ తీసుకున్నానండి. ఆల్రెడీ ఒక సైడ్ అయితే ఫోల్డ్ వేసి స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ మీద అది పెట్టేసి దాన్ని రివర్స్ తిప్పి ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నాను. ఈ క్లాత్కే నేను కిందన ఒక స్టిచ్ వేసేసి మళ్ళీ ఇంకొక 1/2 inch దాని మీదకి స్టిచ్ వేసాను అనమాట. పైపింగ్ స్టిచ్ చేస్తాం కదా, అలాగే స్టిచ్ వేసాను. అక్కడే బటన్స్ అనేవి స్టిచ్ చేసేసాను అనమాట. అప్పుడు మనకి చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఎపిక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా మీట్ అయినట్టు చూసుకొని అటు ఇటు కూడా ఈ ప్రిన్సెస్ కట్వి పీసెస్ ఉన్నాయి కదా, అవైతే జాయిన్ చేసేసుకున్నాను. నేనైతే అస్తమానికి స్టిచ్ వేస్తున్నప్పుడు చెక్ చేసుకునేదానండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఈక్వల్గా వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇదే మిస్టేక్ అనమాట. అయితే హ్యాండ్ పొడవైపోయేది, లేకపోతే ఈ బ్యాక్ ఫ్రంట్ ఈ క్లాత్లు అనేవి మ్యాచ్ అయ్యేవి కాదు. సో నేను స్టిచ్ చేసినంత టైము కూడా స్టిచ్ చేయడం, ఈ రెండు కరెక్ట్గా వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవడం, ఇలాగే చేసేదాన్ని. ఇప్పుడు 7 inch హైట్ ఉన్న క్లాత్ అయితే తీసుకొని హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. దీనికి నేను కాటన్ లైనింగ్ అనేది యూజ్ చేయలేదండి, నా దగ్గర సాటిన్ తప్ప ఇంకా కాటన్ లైనింగ్ లేదనమాట. సో ఓన్లీ సాటిన్ ఒకటి పెట్టేసి హ్యాండ్ అనేది స్టిచ్ చేశాను. 3.5 లోత్ అయితే ఇచ్చుకున్నానండి. నాకేమొచ్చి 10 inches విత్ ఉన్న హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. నేను దాన్ని బట్టి చూసుకొని నేను హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. నా హ్యాండ్ లూజ్ ఏమొచ్చి 5 inches to 5.25 inches అనమాట. అక్కడికి హ్యాండ్ లూజ్ అయితే చూసుకొని 2 inches ఖర్చు అయితే పెట్టుకొని డ్రా చేసుకొని కట్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ అంత క్లియర్గా ఏమి హ్యాండ్ డ్రా చేయడం అనేది నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను చెప్పున్నా అనమాట, చాలా షార్ట్స్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకని నేను అంత వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత నాకు క్లాత్ హ్యాండ్ స్టిచ్ చేయడానికి లేదా ఓన్లీ ఒక చిన్న బార్డర్ ఉందండి. ఆ బార్డర్తో పాటును ఈ క్లాత్ ఫినిషింగ్స్ ఎండింగ్లోని నెట్ క్లాత్ ఉందన్నమాట. సో ఆ నెట్ క్లాత్కి ఈ బార్డర్ని అటాచ్ చేసేసి హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసాను. ఇక్కడతో 1 meter క్లాత్ని కంప్లీట్గా యూజ్ చేశాను అనమాట. కానీ మొత్తం బ్లౌజ్ అంతా హెవీగా నీట్గా కనబడుతుంది, ఆ క్రాప్ టాప్ అంతా. కానీ ఈ హ్యాండ్ దగ్గర ప్లెయిన్గా
ఈ నెట్ అనేది కనబడుతుంది. నాకు అంతగా నచ్చలేదన్నమాట. అందుకనే ఈ సెపరేట్ పీసెస్ ఉంటాయి కదా, మన నెక్ అవి కట్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ పీసెస్ ఉంటాయి కదా, అందులో నుంచి చక్కగా ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి అన్నీ కట్ చేసేసి దాని మీద స్టిచ్ చేసేసాను. ఈ క్రాప్ టాప్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ పని అంతా చేశాను. ఇక్కడ చూడండి, నీకు చూపిస్తున్నాను కదా, ఆ మెయిన్ క్లాత్లోని కిందన నెట్ ఇచ్చాడనమాట. ఓన్లీ ఆ నెట్ ఇవ్వడం వల్లే నేను ఈ హ్యాండ్ అనేది స్టిచ్ చేయగలిగాను, కానీ నార్మల్గా అయితే నాకు క్లాత్ సరిపోలేదు. ఇప్పుడు మీరు మాత్రం ఇలా క్రాప్ టాప్స్ డిజైన్ చేసుకోవాలి అంటే, అంబ్రెల్లా షేప్లో కానీ పెప్లమ్ షేప్లో కానీ డిజైన్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా 1.5 మీటర్ టు 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే మనకి పడుతుంది. నేనైతే చాలా ఇబ్బందిగా సరిపోద్దో లేదో, లేకపోతే మళ్ళీ వెళ్ళి తీసుకోవాలేమో అని చెప్పి చాలా ఆలోచించి అయితే నేను కట్ చేశాను. కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అంత కష్టపడి స్టిచ్ చేసినందుకు ఫిట్టింగ్ అయితే ఆసమ్ అనమాట. ఇంకా బయట స్టిచ్చింగ్కి ఇచ్చినట్టే అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఆ పర్ఫెక్షన్ ఎంత బాగా వచ్చింది అనేది. ఇప్పుడు హ్యాండ్ అనేది అటాచ్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ సైడ్ మనం 0.5 ఇంచ్ లోత్ అయితే తీసుకొని హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసాను. పెప్లమ్ టాప్కి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అయితే మనము కట్ చేసేసాం కదండి, అది ఫుల్గా క్లోజ్డ్గా ఉంటుందన్నమాట. ఒక సైడ్ అయితే ఓపెన్ చేసి మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్, ఈ సాటిన్ క్లాత్ కూడా మెయిన్ సైడ్ వేసుకొని ఫుల్గా పిన్స్ పెట్టేసాను అనమాట, పైన కిందన. అంటే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అని. సో 0.5 ఇంచ్ కిందన 0.5 ఇంచ్ పైన మార్జిన్ ఉంచేసుకొని నేను స్టిచ్ అయితే వేసేసుకున్నాను. మనకి ఒగ్గులు రావు ఇలా పిన్స్ పెట్టుకుంటే మెయిన్. అప్పుడు దీన్ని రివర్స్ చేసేసాను. సో మెయిన్ క్లాత్ బయటకు వచ్చేస్తుంది, ఈ సాటిన్ కూడా పర్ఫెక్ట్గా కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ మెయిన్ క్లాత్ కిందకి మనకి ఇంకా 1 ఇంచ్ అటు ఇటు ఉండిపోతాయండి. దాన్ని డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసేసాను అనమాట. ఇప్పుడు ఓపెన్స్ ఉండిపోయాయి కదా, అక్కడే మనకి క్లాత్ ఉంటుంది, ఇంకా స్పేస్ ఉంటుంది. దాన్నే ఎంత అయితే కావాలి 28 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని నేను రివర్స్ 2 ఫోల్డ్స్ అయితే వేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే పైన కింద స్టిచ్ వేసేసాను కదా, ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదైతే నేను కట్ చేసేసుకొని ఇక్కడైతే కట్స్ పెట్టేసుకుంటున్నాను. కట్స్ పెట్టేసుకొని ఆ క్లాత్ని అయితే రివర్స్ చేసేసుకుంటాను. దీని మీద టాప్ స్టిచ్ కూడా వేసుకుంటాను. పైన మనం ఎక్కడైతే బటన్స్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ టాప్ స్టిచ్ 1 ఇంచ్ కిందకి ఇంకో స్టిచ్ వేసుకోండి. అప్పుడు మనం బటన్స్ కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని నేను కట్ చేస్తున్నప్పుడు చాలా వర్క్ అనేది ఇక్కడ ఉండిపోతుంది కదా, ఈ వర్క్ని నేను హ్యాండ్ యాప్లిక్ వర్క్కి యూజ్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను రివర్స్ చేసుకుంటున్నాను. మీరు 2 మెయిన్ సైడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఇలా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని నీట్గా ఓపెన్ చేసుకొని ఒగ్గులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసేసి దానిపైన కింద పైన కూడా టాప్ స్టిచ్ వేసేస్తాను. సైడ్స్ కూడా ఓపెన్ ఉండిపోయాయి కదండి, ఆ ఓపెన్స్ కూడా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసేసుకుంటే మనకి పెప్లమ్ టాప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దానికి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఏం చేస్తాను అంటే 3-in-1లోని మనకి అంబ్రెల్లా షేప్ ఉంది కదా, దాన్ని అయితే డ్రా చేస్తున్నాను. ఒక సారీ మొత్తం లెహెంగాకి యూజ్ చేశానండి. ఇంకో సారీలోని కొంచెం పీస్ అయితే తీసుకున్నాను. మీకు ఎంత హైట్ అయితే కావాలో దానికి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకొని పీస్ అయితే తీసుకోండి. సారీని నేను ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్నాను అనమాట. అంటే బ్యాక్కి ఒక 2 ఫోల్డ్స్, ఫ్రంట్కి ఒక 2 ఫోల్డ్స్. మీకు ఎలా అయితే కంఫర్ట్గా ఉంటుందో ఫోల్డింగ్ అలా వేసుకోండి. పై సైడ్ నేను క్రాప్ టాప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి వేసాను. అంటే మనకి వేస్ట్ ఎంత ఉందో తెలియాలి కదా, అక్కడి నుంచి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి. మనకి వేస్ట్ దగ్గర కరెక్ట్గా షేప్ రావాలి అంటే కొంచెం కర్వ్ షేప్లా ఇచ్చుకోవాలన్నమాట. నేను వీడియోలో ఇస్తున్నాను కదా, నాకు ఇది టోటల్ హైట్ 40 ఇంచెస్ కావాలి. అంటే పైనుంచి మోకాల వరకు వస్తుంది, 40 ఇంచెస్ కావాలి. సో ఆ 40 ఇంచెస్కి 15 ఇంచెస్ నాకు పైన ఉండిపోయింది కదా, ఇంకో మిగిలిన 26 ఇంచెస్ ఇలా ఈ కర్వ్ షేప్ని బేస్ చేసుకొని అక్కడి నుంచి హైట్ 26 ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఎంతైతే క్లాత్ ఉందో అంతవరకు కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా స్లాంటింగ్గా లైన్ గీసుకొని మనం ఇచ్చేసుకోవచ్చు. ఎక్కువ కర్వ్ షేప్ కూడా పెట్టుకోకండి, షేప్ నీట్గా రాదు. మీకు ఎంత కావాలి అంటే మీ వేస్ట్ కన్నా 2.5 డబల్ ఉంటే సరిపోతుంది. అలా తీసేసుకొని మీరు ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకొని తీసేసుకోవచ్చు. ఒక సైడ్ మనకి క్లోజింగే ఉంటుందండి, కానీ ఫ్రంట్ సైడ్ మనకి స్లిట్ వస్తుంది కదా, మధ్యలో కూడా దాన్ని క్లాత్ని కట్ చేసేసుకొని డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలి. నేను క్లియర్గా అదైతే మీకు చూపిస్తాను. ఈ ప్లెయిన్ సారీస్ కట్ చేసిన తర్వాత ఏది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అర్థం కాదండి. ఈ చీర అంచులు ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఏది ఫ్రంట్దో ఏది బ్యాక్ సైడో చూసుకొని వేసుకోండి. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది.
ఒక సైడ్ అనేది నేను అలా ఉంచేస్తున్నానండి. ఫ్రంట్ సైడ్కి మాత్రము మిడిల్కి ఫోల్డ్ చేసి ఫ్రంట్ సైడ్ది మధ్యలోది స్లిట్ ఇవ్వాలి కదా, ఆ స్లిట్ అయితే కట్ చేసుకుంటున్నాను. వీటికి నాకు ఎక్కడ కూడా రిఫరెన్స్ వీడియో అనేది ఎక్కడ కనిపించలేదండి. నాకు ఆ రిఫరెన్స్ పిక్ ఉంటుంది కదా, ఇది నాకు ఫస్ట్ పరి డిజైనర్స్ లాస్యా గారిది ఒక పిక్ పెట్టారు. స్మార్ట్ జోడీకి వచ్చినప్పుడే ఆ కాస్ట్యూమ్ వేసుకున్నట్టున్నారు, అది నాకు గుర్తుంది. కాకపోతే కంప్లీట్గా అలాగే స్టిచ్ చేద్దాము అనేసి ఆ ఫీలింగ్ లేదు నాకు. అందుకని చెప్పేసి నేను 3-in-1గా స్టిచ్ చేసుకున్నాను. నాకు అదే స్టిచ్ చేయాలి అనిపిస్తే కంప్లీట్గా ఇదే స్టిచ్ చేసేదాన్ని. కానీ నాకు అలా కూడా వద్దు, ఒక 2-3 వేస్లో వేసుకునేటట్టు చేద్దామని చెప్పి చేశాను. సో ఈ స్లిట్ దగ్గర డబల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసాను. కానీ ఈ పైన మాత్రము మనం బటన్స్ పెట్టుకుంటాం కదండి, అక్కడైతే చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అందుకని సాటిన్ 2 మీటర్స్ అయితే క్లాత్ తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ రైట్ సైడ్ ఒక 1/2 ఇంచ్కి స్టిచ్ వేసేసి డబల్ సైడ్ పెట్టేసి మొత్తం ఖర్చు అంతా లోపల పెట్టి ఇలా బెల్ట్లా స్టిచ్ వేసుకున్నాను అనమాట. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా నాకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత కరెక్ట్గా నాకు ఎంత కావాలి 28 ఇంచెసే కదా, సో ఫ్రంట్కి 14 ఇంచెస్ బ్యాక్కి 14 ఇంచెస్ ఉంచేసి సైడ్కి కుట్లు వేసేసాను. కరెక్ట్గా నాకు అంబ్రెలా షేప్ లాగా వచ్చిందనమాట. సో క్రాప్ టాప్కి ఏమేమి కావాలో అవన్నీ స్టిచ్ చేసాం కదండి. ఇప్పుడు చున్నీ చూద్దాము. ఫస్ట్ సారీ మొత్తం లెహెంగాకి యూజ్ చేశానండి. సెకండ్ సారీలోని క్లాత్ ఉంది కదా, దాంట్లో 2.5 మీటర్స్ చున్నీకి అయితే తీసాను. అది కట్ చేసేసి సెంటర్లో ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. నాకు 3 ఇంచెస్ ప్లీట్స్ కావాలి. నేను కొన్ని క్యాల్కులేషన్స్ చేసి ఏవో మార్క్ చేశాను, కానీ అవేమీ వర్కౌట్ అవ్వలేదండి. జస్ట్ మనకి ఆ సెంటర్లోని లైన్ తీసుకొని నాకు ఫ్రంట్ ప్లీట్ అనేది 3 ఇంచెస్ ఉండాలి, అది చూసుకొని ప్లీట్స్ పెట్టేశాను. ఆ ప్లీట్స్కి పిన్స్ పెట్టేసుకొని ఇలాగా మిషన్తోనే స్టిచ్ వేసేసాను అనమాట కదలకుండానా. ఇప్పుడు నాకు డిజైనర్ ఫ్యాబ్రిక్ కూడా పెద్దగా ఏం లేదండి ఇందులో మధ్యలో వేయడానికి. ఒక చిన్న పీస్ అయితే ఉంది. ఆ పీస్నే చుట్టూరు కూడా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసి చుట్టూరు కూడా నేను స్టిచ్ వేసేసాను. ఒక 8 to 10 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోండి. దాని హైట్ ఏమొచ్చి ఒక 4 ఇంచెస్ ఉన్నట్టు చూసుకోండి. మనకి స్టిచ్ చేసిన తర్వాత అది 3 ఇంచ్ రావాలన్నమాట. దాన్ని కరెక్ట్గా ఈ చున్నీ సెంటర్లో అయితే పెట్టేసి స్టిచ్ వేసేయండి. మీకు ఎక్కువ క్లాత్ ఉందనుకోండి, ఫ్రంట్ ఎలా అయితే స్టిచ్ చేశారో బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసేయండి. నాకు ఎక్కువ క్లాత్ లేదు, నేను ఇదే చున్నీని గాగ్రాకు వేసుకుంటాం కదా హ్యాండ్స్ దగ్గర హోల్డ్ చేసినట్టు అలా వేసుకున్నాను, నెక్కు పెట్టుకున్నాను. లేదు అంటే మనం లెహెంగాకి చున్నీ వేసుకుంటాం కదా చుట్టూరు కట్టుకొని, అలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా వేసుకోవచ్చు, చాలా మంచి లుక్ వచ్చిందండి. సో మెయిన్ డిజైనర్ ఫ్యాబ్రిక్లోవి చిన్న చిన్నవి ఫ్లవర్స్ ఉండిపోయండి, అవి కూడా కట్ చేసి నేను లెహెంగాకి బెల్ట్ ఉంటుంది కదా అది ప్లెయిన్గా ఉందని చెప్పేసి లెహెంగా దగ్గర కూడా యాప్లిక్ వర్క్ లాగా స్టిచ్ చేశాను అనమాట. అవి చూడడానికి చాలా మంచి లుక్ వచ్చిందండి, చాలా చిన్న చేంజ్ అనమాట, చాలా బాగుంది. లెహెంగా ప్లెయిన్గా వేసుకునే కన్నా ఇలా చాలా బాగుంది. ఇంకా నాకు హ్యాండ్స్ ప్లెయిన్ వచ్చేసాయి కదండి క్రాప్ టాప్కి, దానికి కూడా పెద్ద ఫ్లవర్స్ అందులోని కట్ చేసేసి స్టిచ్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఇది మెటల్ టిచ్ బటన్స్ అని ఏవో దొరికాయండి ఫ్యాన్సీ స్టోర్లో అనమాట. మీరు టైలర్ షాప్స్లోని ఇందులోని చూడండి. నేను మీషోలో కూడా చాలాసార్లు చూశాను. అయితే ఎందుకు యూజ్ చేస్తారో తెలీదు, కానీ ఇలాగా చిన్న రిఫరెన్స్ ఉంది నాకు ఈ బటన్స్ యూజ్ అవుతాయని, అందుకే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వర్క్ అయ్యాయండి ఇవి. మనకి హోల్ ఒక దగ్గర ఉంటుంది, కొంచెం బొడుపులాగా ఇంకో దగ్గర ఉంటుంది అనమాట. ఈ హోల్ అనేది నేను క్రాప్ టాప్కి వేశాను. ఈ బొడుపులు ఉన్నవేమొచ్చి నేను పెప్లం అంబ్రెలా ఉంది కదా దానికి నార్మల్ ప్లెయిన్ స్టిచ్ చేశాను కదా అంబ్రెలా టైప్, దానికి స్టిచ్ వేశాను. నాది బ్లౌజ్ లుక్ అయితే బ్యాక్ సైడ్ నేను సిల్వర్ రోప్ విత్ ఈ టాజిల్స్ ఈ పింక్ కలర్వి తీసుకున్నాను. ఈ కిందన మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఈ వెనకాతల పైపింగ్ చేసినట్టు వేసానండి. కిందన నార్మల్ స్టిచ్ వేసి దాన్ని 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి పైన కూడా స్టిచ్ వేసాను అనమాట, మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు దాని మీద ఆ బటన్స్ అనేవి స్టిచ్ వేశాను. ఫస్ట్ నేను 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని వేసానండి. అంత చిన్న గ్యాప్ కాదు, కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఇవి బాగానే అనిపిస్తున్నాయి అనమాట మనకి. అందుకని చెప్పి తర్వాత కొంచెం పెద్ద గ్యాప్స్తో వేశాను. నాకు ఎక్కడ డిస్కంఫర్ట్ లేదండి, నిజంగా నేను యూజ్ చేశాను కదా, పీక్ సమ్మర్లో యూజ్ చేశాను ఈ డ్రెస్ని, నాకు ఎక్కడ డిస్కంఫర్ట్ లేదు, చాలా బాగా అనిపించింది. మనం ఎక్కడైనా చేంజ్ చేసేసుకోవచ్చు, ఆ మోడల్స్ కూడా బయట కూడా చేంజ్ చేసుకోవచ్చు, అంత కంఫర్ట్గా ఉంది డ్రెస్. జస్ట్ నేను మీకు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇవి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అనమాట. మనకి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఈ మెటల్ బటన్స్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది, చాలా వీడియోస్ వస్తాయి. లేదు మాకు రిఫరెన్స్ ఎక్కడ దొరకలేదు అంటే అప్పుడు చెప్పండి, నార్మల్ క్లాత్ మీద నేను స్టిచ్ వేసి చూపిస్తాను. నాకు హెల్త్ ఇష్యూ వల్ల ఇది అంత బాగా రికార్డ్ చేయలేపానండి, లేకపోతే ఇంకా బాగా వచ్చేది వీడియో అనేది.
నాకు ఓన్లీ స్టిచ్చింగ్ అయితే చాలా బేగా అయిపోతుందండి. ఓన్లీ వీడియో తీస్తూ స్టిచ్చింగ్ చేయడం వల్ల డేస్ పట్టేస్తున్నాయి అనమాట. అదే నార్మల్ స్టిచ్చింగ్ అనుకోండి, మనకు పెద్ద హెడేక్ ఉండదు. ఈ వీడియో వల్ల రికార్డ్ అవుతుందో లేదో తెలియదు, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. నేను పెడుతున్నాను కదండి, ఇది పెట్టడం కూడా చాలా ఈజీ, విప్పడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ నేను క్రాప్ టాప్ మీద మొత్తం బటన్స్ అన్ని స్టిచ్ వేసుకున్నాను. తర్వాత ఏమొచ్చి బటన్ మీద చాక్ పీస్తో నేను డ్రా చేసుకొని అప్పుడు ఈ కిందన పెప్లం ఉంది కదా, ఎక్కడైతే ఇంకో బటన్ స్టిచ్ చేయాలో అది పెట్టేదాన్ని అనమాట. అది ఎక్కడ మార్కింగ్ అయితే పడుతుందో అక్కడ ఈ బటన్ అనేది స్టిచ్ వేసేదాన్ని. నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే బటన్స్ అవి మిస్ మ్యాచ్ అవ్వకుండా దానికి దీనికి కరెక్ట్గా వచ్చింది. నాకు ఫస్ట్లో భయం వేసేది అనమాట, ఇది అసలు వర్కౌట్ అవుతుందా లేదా అనేసి. చాలా బాగా వచ్చిందండి. అడగడం మర్చిపోయానండి, ఇంతకీ క్రాప్ టాప్తో బాగుందా, ఈ పెప్లం టాప్లా బాగుందా, లేకపోతే ఈ అంబ్రెల్లా లుక్ బాగుందా, 3 లుక్స్లోని ఏ లుక్ బాగుందో నాకు కమెంట్ చేయండి. నేను ఈసారి అలా వేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు పెప్లం టాప్ పెట్టాను కదా, ఇవి రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. చాలా ఈజీగా రిమూవ్ చేసేసి ఇప్పుడు ఈ అంబ్రెల్లాకు కూడా నేను స్లిట్ దగ్గర నుంచి కూడా బటన్స్ ఇచ్చానమాట. ఈ స్లిట్ ఎక్కడైతే పెట్టానో అక్కడ టాప్కి కూడా 2 బటన్స్ పక్కనే ఇచ్చానండి ఇవి పెట్టుకోవడానికి. సో ఈజీగా అక్కడి నుంచి స్టార్ట్ చేసి పెట్టుకొని వెళ్తే మనకి అంబ్రెల్లా షేప్ అనేది అవుతుంది. కానీ ఇది పెట్టి వేసుకోవడానికి అవ్వదండి, ఎందుకంటే మనకు అడ్డేస్తుంది, దూరదనమాట. ఇది క్రాప్ టాప్ కదా, మనం వేస్ట్ అనేది 28 కరెక్ట్గా పెట్టేస్తాము. సో దూరదు. మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇవి అనేవి పెట్టుకోవాలి, ఈ బటన్స్ అనేవి. అదే పెప్లం టాప్ అనుకోండి, మనం ముందే అరేంజ్ చేసుకొని వేసుకోవచ్చు. అదొకటి అనిపించింది నాకు. కానీ పెట్టి తీసుకోవడం చాలా ఈజీ అండి, మనం ఒక్కళ్ళమే పెట్టి తీసుకోవచ్చు. నేను ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కదా. నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చింది. ఒక డ్రెస్ని చాలా వేగా వేసుకోవచ్చు. ఈ జార్జెట్ శారీ ఒకటైతే సరిపోతుందండి క్రాప్ టాప్ లెహెంగాకి. కానీ నాకు మెయిన్ చున్నీ ఉండాలన్నమాట. ఈ చున్నీకి ఇంకో ఎక్స్ట్రాగా శారీ తీసుకోవాలి కదా. సో ఈ శారీలో క్లాత్ మిగిలిపోయింది అని చెప్పేసి నేను ఈ అంబ్రెల్లా మోడల్ అయితే ఇచ్చాను. ఆల్రెడీ లాస్యా గారిది కూడా ఇస్మార్ట్ జోడీలో చూసాను అనమాట. అది కూడా ఐడియా ఉంది కాబట్టి ఇలా అయితే ఇచ్చాను. ఇంకా కొంచెం క్లాత్ మిగిలిపోయింది, దానికి రఫుల్ చున్నీలాగా అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా నాకు టైం సెట్ అవ్వలేదు, అప్పటికే బాగా అలసిపోయానని చెప్పేసి ఇంకా స్టాప్ చేసేసాను అనమాట. బటన్స్ అటాచ్ చేసిన తర్వాత మనం ఏదో అటాచ్ చేసామనే ఫీలింగ్ ఉండదండి, చూసే వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉండదన్నమాట. మనం స్టిచ్ చేసినట్టే అనిపిస్తుంది. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫైనల్గా నా బర్త్డే అవుట్ఫిట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీరు రిక్వెస్ట్ చేసినందుకు నేనైతే అప్లోడ్ చేసేసాను. ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి కమెంట్లోని, నేనైతే షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఇలాంటి లాంగ్ వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. మంచి వ్యూస్ వచ్చాయనుకోండి, నాకు పుష్గా ఉండి ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.